డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మీరు ఇంతకుముందు క్లాసెస్లో వోల్ట్ మీటర్ గురించి తెలుసుకున్నాం, మనం అమ్మీటర్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి ఓమ్ మీటర్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో మనము సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గురించి తెలుసుకున్నాము. దాంట్లో ఓపెన్ సర్క్యూట్ అంటే ఏమిటి, షార్ట్ సర్క్యూట్ అంటే ఏమిటిది, క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. వీటిని గురించి మనకు ఏం తెలుస్తుందంటే వోల్టేజ్, కరెంటు మరియు రెసిస్టెన్సు ఓపెన్ సర్క్యూట్లో, షార్ట్ సర్క్యూట్లో, తర్వాత ఈ క్లోజ్డ్ సర్క్యూట్స్లో ఏ విధంగా ఉంటుందనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ మనం నైట్లో బయటకు వెళ్ళామనుకుందాం. చాలా విధాలైనటువంటి డెకరేషన్ లైట్స్ చూస్తూ ఉంటాం. ఆ డెకరేషన్ లైట్స్లో ఒక ల్యాంపు దాని యొక్క బ్రైట్నెస్ మార్చుకుంటూ ఉంటుంది. అంటే ఫస్ట్ అది తక్కువ బ్రైట్నెస్లో ఉంటుంది, తర్వాత దాని యొక్క మ్యాక్సిమం బ్రైట్నెస్కి వస్తుంది, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుంది, బ్రైట్నెస్ తగ్గుతూ మళ్ళీ బ్రైట్నెస్ జీరోకు వస్తుంది. ఈ విధంగా ఎందుకు ఏర్పడుతుంది, దీనికి ఏమి అరేంజ్మెంట్ చేశారో మీరు ఏమైనా ఊహించగలరా? అంటే ఈ బల్బుకు ఇచ్చినటువంటి వోల్టేజ్ను మనం పెంచుతూ పోతూ ఉన్నట్లయితే దాని లోపల నుంచి పోయే కరెంటు పెరుగుతూ ఉంటుంది, బల్బు ప్రకాశవంతము పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా బల్బుకి ఎప్పుడైతే మనం వోల్టేజ్ తగ్గిస్తూ వస్తున్నామో అక్కడి నుంచి ఆ బల్బు లోపల నుంచి పోతున్న కరెంటు కూడా తగ్గుతుంది, దాని యొక్క ప్రకాశవంతం కూడా తగ్గుతుంది. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే బల్బు లోపల నుంచి పోతున్న కరెంటు మారుతూ ఉంది. అంటే వోల్టేజ్ పెంచినట్లయితే బల్బు లోపల నుంచి పోతున్న కరెంటు పెరుగుతుంది, వోల్టేజ్ తగ్గించినట్లయితే బల్బు లోపల నుంచి పోతున్న కరెంటు తగ్గుతుంది. ఈ దీంట్లో వోల్టేజు మరియు కరెంటుకు సంబంధించిన విషయాన్ని గురించి ఇవాళ మనం చూద్దాము. దానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవడానికి ఒక సూత్రం ఉంది, దాన్నే మనం ఓమ్స్ లా అంటాము. 1827 సంవత్సరంలో జర్మన్ సైంటిస్టు జార్జ్ సైమన్ ఓమ్ అనే శాస్త్రజ్ఞుడు ఈ ఓమ్స్ లా గురించి తెలుసుకొని పబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని మనం ఓమ్స్ లాగా పరిగణింపబడుతుంది. ఓమ్స్ లా గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మొదటి డయాగ్రామ్ చూద్దాం. ఈ మొదటి డయాగ్రామ్లో మనకు ఒక బ్యాటరీ సెల్, ఒక ల్యాంపు, తర్వాత అమ్మీటరు, వోల్ట్ మీటరు కనెక్ట్ చేసి చూపించబడింది. ఇక్కడ ఈ ల్యాంప్ ఇప్పుడు తక్కువ బ్రైట్నెస్తో వెలుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం స్విచ్ క్లోజ్ చేసామో, స్విచ్ క్లోజ్ చేసినప్పుడు సెల్ నుంచి కరెంటు పోయి ల్యాంప్ తక్కువ బ్రైట్నెస్తో వెలుగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం కరెంటు, వోల్టేజ్ చూసినట్లయితే కరెంటు మనకు 1 యాంపియర్గా ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ సెల్ యొక్క వోల్టేజ్ 1.5 వోల్ట్స్, తర్వాత ల్యాంప్ యొక్క రెసిస్టెన్స్ 1.5 ఓమ్స్. ఇది ఈ సర్క్యూట్ లోపల నుంచి మనకు 1 యాంపియర్ కరెంటు పోతుంది, తర్వాత దాని యొక్క వోల్టేజ్ 1.5 వోల్ట్స్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ సర్క్యూట్కి వద్దాం. ఇక్కడ చూడండి, సెకండ్ సర్క్యూట్. ఈ సెకండ్ సర్క్యూట్ లోపల మనము 2 సెల్స్ కనెక్ట్ చేసాము, తర్వాత వోల్ట్ మీటరు, అమ్మీటర్ కూడా కనెక్ట్ చేసాము, బల్బు మాత్రం ఒకటే కనెక్ట్ చేసాం. ఇక్కడ ఏమైంది, 2 సెల్స్ కనెక్ట్ చేయడం మూలంగా దాని యొక్క వోల్టేజ్ పెరిగింది. అంటే వోల్టేజ్ 3 వోల్ట్స్ అయింది. ఇప్పుడు కరెంటు 2 యాంపియర్స్ దానిలో నుంచి పోతుంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఆ సర్క్యూట్కు ఇచ్చిన వోల్టేజ్ను పెంచినట్లయితే ఆ సర్క్యూట్ లోపల నుంచి పోతున్న కరెంటు కూడా పెరుగుతుంది. ఇప్పుడు తిరిగి మనం మూడో సర్క్యూట్కి వద్దాం. మూడో ఫిగర్ చూడండి. ఇక్కడ ఈ మూడో ఫిగర్లో మనము 3 సెల్స్ కనెక్ట్ చేసాం. 3 సెల్స్ కనెక్ట్ చేసినప్పుడు దీని లోపల నుంచి కరెంటు కూడా పెరుగుద్ది. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి వోల్టేజ్ ఇక్కడ 4.5 అయింది, అంటే వోల్టేజ్ పెరిగింది కనుక సర్క్యూట్ లోపల నుంచి పోతున్న కరెంటు కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. అప్పుడు ల్యాంప్ బ్రైట్నెస్ కూడా మనకు పెరుగుతుంది. అంటే ఈ 3 ఫిగర్స్ను మనము కంపేర్ చేసినట్లయితే ఫస్ట్ ఫిగర్లో ఒకటే సెల్ ఉంది, అక్కడ ఓన్లీ 1 యాంపియర్ పోయింది, వోల్టేజ్ 1.5 వోల్ట్స్ ఉంది. సెకండ్ ఫిగర్కి వచ్చినప్పుడు 2 సెల్స్ ఉన్నాయి, వోల్టేజ్ 3 వోల్ట్స్ ఉంది, కరెంటు 2 యాంపియర్స్ ఉంది, తర్వాత బ్రైట్నెస్ పెరిగింది. తర్వాత థర్డ్ ఫిగర్కి వచ్చినప్పుడు 3 సెల్స్ ఉన్నాయి, దాని యొక్క వోల్టేజ్ 4.5 వోల్ట్స్ ఉంది, ఇక్కడ కరెంటు 3 యాంపియర్స్గా ఫ్లో అవుతుంది. ఇప్పుడు దాని యొక్క బ్రైట్నెస్ ఇంకా ఎక్కువగా పెరిగింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే సర్క్యూట్ లోపల నుంచి పోతున్న కరెంటు ఆ సర్క్యూట్కి ఇచ్చినటువంటి వోల్టేజ్ పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మనము 3 సెల్స్ నుంచి ఒక్కొక్కటి సెల్ తగ్గించుకుంటూ వద్దాం. 2 సెల్స్ ఉన్నాయనుకుందాం. 2 సెల్స్ పెట్టినప్పుడు వోల్టేజ్ 3 వోల్ట్స్ ఉంటుంది, కరెంట్ 2 యాంపియర్స్ ఉంటుంది. అప్పుడు ల్యాంప్ యొక్క బ్రైట్నెస్ తగ్గుతుంది. అదేవిధంగా మళ్ళీ
ఒకటే సెల్ పెట్టామనుకుందాం. ఒకటే సెల్ పెట్టినప్పుడు వోల్టేజ్ 1.5 వోల్ట్స్ ఉంటుంది, కరెంట్ 1 యాంపియర్ ఉంటుంది, ల్యాంప్ యొక్క బ్రైట్నెస్ తగ్గుతుంది. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే వోల్టేజ్ను తగ్గిస్తూ వస్తున్నట్లయితే ఆ సర్క్యూట్లో పంచిపోతున్న కరెంటు తగ్గుతూ ఉంటుంది. దీన్ని బట్టి మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. ఏమిటి అంటే ఒక సర్క్యూట్కు వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఆ వోల్టేజ్ని పెంచుతూ పోతున్నట్లయితే కరెంటు పెరుగుతూ పోతుంది, వోల్టేజ్ తగ్గిస్తూ పోతున్నట్లయితే కరెంటు తగ్గుతూ పోతుంటుంది. దీన్నే మనం ఓమ్స్ లా అంటాం. ఓమ్స్ శాస్త్రజ్ఞుడు ఏం తెలుసుకున్నాడంటే ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ సర్క్యూట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ వోల్టేజ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓమ్స్ లా అనగా కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద ఒక సర్క్యూట్ లోపల నుంచి పోతున్న కరెంటు ఆ సర్క్యూట్కు ఇవ్వబడినటువంటి వోల్టేజ్కు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ చూడండి, V ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ వోల్టేజ్ అండ్ I ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్. నౌ యాజ్ పర్ ది ఓమ్స్ లా I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ V. Therefore I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V and I into some constant is equal to V. Therefore some constant is equal to V by I. That constant is known as resistance and the units for resistance is ohm and the letter for denoting the resistance is R. ఈ టేబుల్ చూడండి, దీంట్లో మనము వోల్టేజ్ తర్వాత కరెంటు రెసిస్టెన్స్ గురించి వేశాము. ఇక్కడ 1.5 వోల్ట్స్ ఉన్నప్పుడు అప్పుడు మన కరెంటు 1 యాంపియర్ ఉంది, రెసిస్టెన్స్ ఓన్లీ 1.5 ఓమ్సే ఉంది. అదేవిధంగా వోల్టేజ్ 3 వోల్ట్స్ ఉన్నప్పుడు కరెంటు 2 యాంపియర్స్ ఉంది, రెసిస్టెన్స్ 1.5 ఓమ్స్ మాత్రమే ఉంది. అదేవిధంగా ఇక్కడ 4.5 వోల్ట్స్ ఉన్నప్పుడు కరెంటు 3 యాంపియర్స్ ఉంది, రెసిస్టెన్స్ 1.5 ఓమ్స్ వచ్చింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే వోల్టేజ్ పెరుగుతున్న కొద్దీ కరెంట్ పెరుగుతుంది, కానీ రెసిస్టెన్స్ మాత్రం కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ చూడండి, I ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్, ఇది ఓమ్స్ లా. R ఈజ్ ఈక్వల్ టు V బై I, V ఈజ్ ఈక్వల్ టు IR. ఈ మూడు కూడా ఓమ్స్ లాకు సంబంధించిన సూత్రాలు. ఈ మూడింటికి సంబంధించింది ఒక ఓమ్స్ లా ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది ట్రయాంగిల్. దీంట్లో V పైన ఉంది, కింద ఒక బ్లాక్లో I ఉంది, ఇంకొక బ్లాక్లో R ఉంది. అంటే ఇప్పుడు మనకు ఓమ్స్ లా ప్రకారంగా ఏది కావాలంటే దాన్ని దీంట్లో తెలుసుకోవచ్చు. అంటే ఓమ్స్ లా ప్రకారంగా మనకు వోల్టేజ్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఈ మూడిట్లలో ఏ రెండు విషయాలు తెలిసినా కూడా మనం మూడో విషయాన్ని తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకు V కావాలనుకుందాం. ఇక్కడ V కావాలనుకుంటే మీరు ఏం చేయండి, Vని మన వేలుతో మూయండి. మూసినట్లయితే కింద ఏముంటుంది, I మరియు R. దేర్ఫోర్ V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. అదేవిధంగా మనకు కరెంట్ I కావాలనుకుందాం. అప్పుడు Iని మనం ఏం చేయాలి, వేలుతో మూయాలి. Iని ఎప్పుడైతే వేలుతో మూసామో అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు V బై R. R కూడా కావాలనుకుందాం. R కావాలనుకుంటే Rను మనం వేలుతో మూయండి. అప్పుడు R ఈజ్ ఈక్వల్ టు V బై I. అంటే ఈ విధంగా మనకు మూడు విషయాలను కూడా ఈ ఓమ్స్ లా ట్రయాంగిల్ ప్రకారంగా తెలుసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మనం కొన్ని చూద్దాం. ఎగ్జాంపుల్ 1 చూడండి. 6 ఓమ్స్ గల ఒక రెసిస్టెన్స్ 12 వోల్ట్ బ్యాటరీకి కలపబడినది. అయినా రెసిస్టెన్స్ గుండా ప్రవహించు కరెంటు కనుగొనుము. సొల్యూషన్: వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు 12 వోల్ట్స్, రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు 6 ఓమ్స్, కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనం కనుక్కునేదే కరెంటు. పక్కన సర్క్యూట్ డయాగ్రామ్ గీయాలి. ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో ఒక బ్యాటరీ చూపించబడింది. ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్ 12 వోల్ట్స్, V ఈజ్ ఈక్వల్ టు 12 వోల్ట్స్, తర్వాత రెసిస్టెన్స్ 6 ఓమ్స్. దీనిలో పంచిపోతున్న కరెంటు ఎంతో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇక్కడ మనకు VRI ఈ మూడింటి రిలేషన్ తోటి ఉన్న ఫార్ములా ఏంటి తెలుసుకోవాలి. VRI వీటితో కలిపి ఉన్న ఫార్ములా ఓమ్స్ లా. కనుక ఓమ్స్ లాను ఉపయోగించి ఈ ప్రాబ్లం చేయవచ్చు. ఓమ్స్ లా I ఈజ్ ఈక్వల్ టు V బై R. దేర్ఫోర్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు 12 by 6, that is equal to 2 amperes. Therefore 6 ohms resistance ద్వారా ప్రవహించు కరెంటు is equal to 2 amperes. Current is equal to 2 amperes. This is the answer. Example 2. 12 volts బ్యాటరీ 3 amperes కరెంటును ఒక లోడ్కు సప్లై చేస్తుంది. అయినా
ఆ లోడ్ రెసిస్టెన్స్ కనుగొనుము. సొల్యూషన్. గివెన్ డేటా వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ V ఈజ్ ఈక్వల్ టు 12 volts, కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు 3 amperes, రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. పక్కన మనం సర్క్యూట్ డయాగ్రామ్ వేయాలి. దీంట్లో బ్యాటరీ చూపించబడింది మరియు రెసిస్టెన్స్ కూడా చూపించబడింది. మరి సర్క్యూట్ లోపల నుంచి పోతున్న కరెంటు కూడా 3 amperesగా చూపించబడింది. ఇప్పుడు దీంట్లో మనకు VIR 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాలతోని కలిపి ఉన్నదే ఓమ్స్ లా. కనుక ఇక్కడ ఓమ్స్ లాను ప్రయోగించి ఈ ప్రాబ్లం మనము సాల్వ్ చేయవచ్చు. R ఈజ్ ఈక్వల్ టు V/I. దేర్ ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు 12/3. దట్ ఈస్ R ఈజ్ ఈక్వల్ టు 4 ohms. Load resistance is equal to 4 ohms. That is our answer. Example 3. కార్ హెడ్లైట్ ల్యాంప్ యొక్క రెసిస్టెన్స్ 4 ohms మరియు బ్యాటరీ నుండి 3 amperes కరెంటును తీసుకొనుచున్నది. అయినచో ఆ బ్యాటరీ వోల్టేజ్ కనుగొనుము. సొల్యూషన్. కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు 3 amperes. రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు 4 ohms. వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు ఎంత? పక్కన సర్క్యూట్ డయాగ్రామ్ చూపించబడింది. అయితే ఈ 3 విషయాలు కలిపి ఉన్నది సూత్రము ఓమ్స్ లా. ఆ ఓమ్స్ లా ప్రకారంగా వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. దేర్ ఫోర్ V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. దేర్ ఫోర్ V ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 4. దట్ ఈస్ 12 volts. Voltage of the car battery is 12 volts. It is our answer. దీంట్లో ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లం 1. A resistance when connected across a battery takes 1 ampere and when the same resistance connected across 6 volts battery takes a current of 0.5 amperes. Find the value of resistance and the voltage of the first battery. Problem 2. A resistance when connected across a battery takes a current of 2 amperes and when the same is connected across a 6 volt battery takes a current of 1 ampere. Find the value of resistance and the voltage of the battery in the first case. Problem 3. A resistance when connected across a battery supplies 1 ampere current and the same resistance when connected across another battery of voltage 6 volts more than the first battery supplies a current of 2 amperes. Find the value of the resistance and the voltage of each battery. అంటే ఇవాళ మనము ఓమ్స్ లా గురించి తెలుసుకున్నాం. ఈ ఓమ్స్ లా ఏం చెప్తుందంటే at constant temperature the current flowing through a circuit is directly proportional to the applied voltage. మనకు ఓమ్స్ లా సూత్రము I ఈజ్ ఈక్వల్ టు V/R. ఈ 3 విషయాల్లో కరెంటు, వోల్టేజ్ మరియు రెసిస్టెన్స్, ఈ 3 విషయాల్లో ఏ 2 విషయాలు మనకు తెలిసినా కూడా 3వ విషయం తెలుసుకోవచ్చునని తెలుస్తుంది. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఓమ్స్ లా గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో వర్క్, పవర్ అండ్ ఎనర్జీ గురించి తెలుసుకుందాము. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓమ్స్ లా? ఆన్సర్. The George Simon Ohm has found the law in 1827, so it is called as Ohm's law. Question number 2. What are the important factors of the Ohm's law? Answer. Voltage, current and resistance are the most important factors of the Ohm's law. Question number 3. What happens in a closed circuit if the voltage applied varies? అంటే క్లోజ్డ్ సర్క్యూట్ లోపల అప్లైడ్ వోల్టేజ్ వ్యారీ అయినట్లయితే ఏమి అవుతుంది? దానికి ఆన్సర్. ఇఫ్ ద అప్లైడ్ వోల్టేజ్ వ్యారీస్, ద కరెంట్ ఆల్సో వ్యారీస్ యాజ్ పర్ ద అప్లైడ్ వోల్టేజ్ ఇన్ ద క్లోజ్డ్ సర్క్యూట్. క్వశ్చన్ నెంబర్ 4. ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఇఫ్ ద అప్లైడ్ వోల్టేజ్ ఇంక్రీజెస్, హౌ ద కరెంట్ ఇన్ ఇట్ బిహేవ్స్? అంటే క్లోజ్డ్ సర్క్యూట్ లోపల అప్లైడ్ వోల్టేజ్ ఇంక్రీజ్ అయినట్లయితే కరెంట్ ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్. ఇఫ్ ద అప్లైడ్ వోల్టేజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్, ద కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్ యాజ్ పర్ ది వోల్టేజ్ వేరియేషన్. అంటే
అప్లైడ్ వోల్టేజ్ ఒకవేళ ఇంక్రీజ్ అయినట్లయితే దాని లోపలి కరెంటు కూడా ఏ విధంగా అయితే అప్లైడ్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుందో అదే వేరియేషన్ లోపల ఈ కరెంటు కూడా వేరీ అవుతుంటుంది, ఇంక్రీజ్ అవుతుంటుంది. క్వశ్చన్ 5. ఈజ్ ఇట్ నెసెసరీ టు కీప్ ది టెంపరేచర్ కాన్స్టెంట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఓమ్స్ లా? ఆన్సర్: ఎస్, ఇట్ ఈజ్ ఎసెన్షియల్లీ రిక్వైర్డ్ టు పుట్ ద టెంపరేచర్ కాన్స్టెంట్ టు ఇంప్లిమెంట్ ఓమ్స్ లా. అంటే ఓమ్స్ లా ఇంప్లిమెంట్ చేయడానికి టెంపరేచర్ కాన్స్టెంట్గా తప్పనిసరిగా ఉండవలేను. క్వశ్చన్ 6. కెన్ వి యూజ్ ద ఓమ్స్ లా టు నో ద కరెంట్ డ్రాన్ త్రూ ఏ బ్యాటరీ ఇఫ్ ఏ నోన్ రెసిస్టెన్స్ ఈజ్ కనెక్టెడ్ టు ఇట్? తెలిసిన రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినట్లయితే మనం బ్యాటరీ ద్వారా పోతున్న కరెంటును తెలుసుకోవచ్చునా? ఆన్సర్ దానికి ఎస్. If a known resistance is connected across a battery, we can know the current by Ohm's law as knowing the voltage of the battery. అంటే బ్యాటరీ యొక్క వోల్టేజ్ మనకు తెలుసు కనుక ఓమ్స్ లాను ఉపయోగించి ఆ రెసిస్టెన్స్ ద్వారా పోతున్న కరెంటును మనం తెలుసుకోవచ్చును. క్వశ్చన్ 7. కెన్ ఐ కనెక్ట్ ఏ 24 volts 1 ampere lamp to a 240 volt domestic supply to glow the lamp? How the Ohm's law is applied to it? 24 volts ల్యాంప్ను 240 volts డొమెస్టిక్ సప్లైకి కనెక్ట్ చేసుకోవచ్చునా? దీనికి ఓమ్స్ లా ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంది? ఆన్సర్: నో, యూ కెనాట్ కనెక్ట్ ఏ 24 volt 1 ampere ల్యాంప్ టు 240 volt సప్లై. యాజ్ ఇఫ్ కనెక్టెడ్ టు 240 volt సప్లై, ఇట్ డ్రాస్ 10 amperes of current and the filament will be fused out. To find the resistance of the lamp and current drawn from 240 volt supply, the Ohm's law is used. అంటే ఈ 24 volt ల్యాంప్ను 1 ampere కరెంట్ చేయగలిగిన ల్యాంప్ను మనం 240 volts డొమెస్టిక్ వోల్టేజ్ సప్లైకి కనెక్ట్ చేయకూడదు. ఓమ్స్ లా ప్రకారంగా ఈ ల్యాంపు 10 amperes కరెంటును తీసుకుంటుంది కనుక ఆ ల్యాంప్ ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. Question number 8. A TV set of 24 volts DC 1 ampere is to be operated on 240 volts DC. If connected, what happens? What have to be done in order to operate safely and how much voltage to be dropped out? అంటే ఒక టీవీ సెట్ 24 volts DC పైన 1 ampere కరెంట్ తీసుకొని పనిచేస్తుంది. దీన్ని మనం 240 volts DCకి కనెక్ట్ చేసుకోవచ్చునా? చేసుకున్నట్లయితే ఏమవుతుంది? ఆ టీవీ సెట్ను సేఫ్గా ఆపరేట్ చేయాలంటే ఎంత వోల్టేజ్ను డ్రాప్ చేయాలి? దీనికి ఆన్సర్: ద టీవీ ఈజ్ ఆఫ్ 24 volts 1 ampere. If it to be operated safely, the supply voltage to be dropped to 240 minus 24, that is equal to 216 volts. Therefore, 216 volts have to be dropped in an component which can carry 1 ampere. So, as per Ohm's law, R is equal to 216 by 1, that is equal to 216 ohms. A 216 ohms of a device which can carry 1 ampere should be connected in between supply and TV set in order to operate safely. Question number 9. Two lamps of 12 volt 1 ampere lamp and 12 volt 2 ampere lamp are connected across a battery of 6 volts. Which lamp will take more current? How the Ohm's law is applicable? అంటే రెండు ల్యాంప్స్, ఒకటి 12 volts 1 ampere క్యారింగ్ కెపాసిటీ, రెండో ల్యాంపు 12 volts 2 amperes క్యారింగ్ కెపాసిటీ గలవి 6 volts బ్యాటరీకి కలపబడినాయి అయినట్లయితే ఏ ల్యాంపు ఎక్కువ కరెంటు తీసుకుంటుంది? ఆన్సర్: ద 12 volt ల్యాంప్ హ్యాస్ రెసిస్టెన్స్ ఆఫ్ 12 by 1, that is equal to 12 ohms, and that of 12 volts 2 ampere lamp, that is 12 by 2, that is equal to 6 ohms. When connected to 6 volts battery, the 12 volts lamp takes a current of 6 by 12, that is equal to 0.5 ampere, and that of 6 ohms lamp takes a current of 6 by 6, that is equal to 1 ampere. Therefore,
6 ohms lamp takes more current. Question number 10. Can we find the internal resistance of a battery by knowing the supply of current and the drop of volts in the battery by Ohm's law? అంటే మనం ఓమ్స్ లా ప్రకారంగా సప్లై వోల్ట్లో ఎంతైతే డ్రాప్ అయిందో దాన్ని తెలిసినట్లయితే మనము బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ తెలుసుకోవచ్చునా? ఆన్సర్: ఎస్, వీ కెన్ ఫైండ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ బై ఓమ్స్ లా యాజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డ్రాప్ ఆఫ్ ది వోల్ట్స్ డివైడెడ్ బై సప్లై ఆఫ్ కరెంట్ ఫ్రమ్ ద బ్యాటరీ. అవును, మనము ఓమ్స్ లా ప్రకారంగా బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ను తెలుసుకోవచ్చును. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డ్రాప్ ఆఫ్ ది వోల్ట్స్ డివైడెడ్ బై సప్లై కరెంట్ ఫ్రమ్ ది బ్యాటరీ. అనగా బ్యాటరీలో డ్రాప్ అయిన వోల్టేజ్ మనకు తెలిసినట్లయితే దాన్ని సప్లై కరెంట్తోని డివైడ్ చేసినట్లయితే మనకు ఆ బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11. Can we charge a mobile cell phone by 12 volts battery safely? How much voltage should be dropped if the cell phone takes 0.3 ampere at 5 volts safely? And what will be the value of resistance to be connected to drop the voltage? అంటే ఒక సెల్ ఫోన్ను 12 volts బ్యాటరీ దగ్గర మనము సేఫ్గా ఛార్జ్ చేసుకోవచ్చునా? ఆ సెల్ ఫోన్ను 0.3 amperes కరెంట్ తీసుకుంటుంది 5 volts దగ్గర. అంటే దీంట్లో ఏం చేయాలి సేఫ్గా ఛార్జ్ చేసుకోవాలంటే? దీనికి ఆన్సర్: వీ కెన్ ఛార్జ్ ఏ సెల్ ఫోన్ బై యూజింగ్ ఏ 12 volts బ్యాటరీ బై డ్రాపింగ్ ద వోల్టేజ్ ఇన్ ఏ సూటబుల్ రెసిస్టెన్స్. 7 volts షుడ్ బి డ్రాప్డ్ అండ్ it should carry 0.3 amperes of current. Therefore, the value of resistance to be connected in between the cell phone and the battery is 7 divided by 0.3, that is equal to 23.33 ohms, and this resistance should carry a current of 0.3 amperes. So, if we connect a resistance of 23.33 ohms, we can charge the cell phone safely.